భారతదేశ తలరాతను తిరగరాసిన ఒక మహనీయుడి కథ ఇది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. అప్పట్లో లక్షలాది మంది బతుకులింతే. ఈ అన్యాయమే ఓ విప్లవానికి ఊపిరిపోసింది. అది 1891. సమాజం అంటరాని వాళ్లుగా చూసిన మహర్కులంలో భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్ పుట్టారు. చిన్నప్పట్నుంచి ఎదుర్కొన్న అవమానాలే ఆయనలో న్యాయపోరాట స్ఫూర్తిని రగిలించాయి. ఇవి కేవలం నియమాలు కావు, ఓ పిల్లాడు ప్రతిరోజు పడిన నరకం. ఆయన టీచర్ కృష్ణాజీ అంబేడ్కర్ భీమ్రావ్లో ఓ మేధావిని చూశారు. తన ఇంటి పేరునే ఇచ్చారు. ఈ అణచివేత సంకెళ్లను తెంచే ఏకైక ఆయుధం చదువే అని ఆయన బలంగా నమ్మారు. ఓ స్కాలర్షిప్తో ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. ఇది ఊహకూడా అందని విషయం. అక్కడ చూసిన ఆ స్వేచ్ఛ తన ప్రజలకూ కావాలని బలంగా సంకల్పించుకున్నారు. కాని ఇండియాకి తిరిగొచ్చాక పెద్ద ఆఫీసర్ అయినా అవమానాలు తప్పలేదు. అదే అసలు మలుపు. అణగారిన ప్రజల్ని మేల్కొలిపి ఒక్కతాటిపైకి తేవడమే ఆయన లక్ష్యమైంది. ఇదే వారి హక్కుల పోరాటానికి మూలమంత్రం అయ్యింది. ఈ యొక్క సంఘటన కనీస హక్కుల పోరాటాన్ని దేశవ్యాప్తం చేసింది. స్వాతంత్రం వచ్చాక దేశం మొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయనపై ఓ భారీ బాధ్యత పడింది. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసే బాధ్యత ఆయనదే. అంటే దాదాపు ఒంటరిగానే దేశ న్యాయచట్రాన్ని అహోరాత్రులు శ్రమించి రూపొందించారు. ఆయన వారసత్వం రాజ్యాంగం దాటి సామాజిక న్యాయం వరకు విస్తరించింది. చూసారా, ఆయన పోరాటం అందరికోసం, మహిళలు, కార్మికుల హక్కుల కోసం కూడా నిలబడ్డారు. 9 ఆయన అనర్ఘళంగా మాట్లాడగలిగే భాషల సంఖ్య. ఇన్ని డిగ్రీలు చరిత్రలో ఏ ఒక్కరూ సాధించని అరుదైన ఘనత ఇది. ఆయన చదివిన కొలంబియా యూనివర్సిటీయే ఆయన్ను తమ నంబర్ 1 స్కాలర్గా గుర్తించింది. దశాబ్దాలు గడిచినా ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అంటే ప్రజలు ఆయన పేరే చెప్పారు. అంటరానివాడి స్థాయి నుంచి దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి అది అంబేద్కర్. ఒక వ్యక్తి తనని అణచివేసే వ్యవస్థపై గెలవడమే కాదు, దాని తలరాతనే మార్చగలడని ఆయన నిరూపించారు.